ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిలో ఒకటి జనసేనకు కేటాయించగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10వ తేదీన నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీగా అవ్వగా ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవరు నామినేషన్ వేయలేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. అయినా టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో చాలామంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ను కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిలో ఒకటి జనసేనకు కేటాయించగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10వ తేదీన నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. అయినా టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ను కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.